ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత అందమైన అమ్మాయి శృతి ఆ కెరీర్ ముందుకు సాగిపోయే పరిస్థితులు ఉన్నాయి అసలు. అంటే ఎటువంటి అలా ఆ కెరీర్లో నీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్వా సింగర్వా? షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేసాను నేను. షార్ట్ ఫిల్మ్ ఒక్కటే చేశాను సార్, అది కూడా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కలిపి చేశారు షార్ట్ ఫిల్మ్. ఫ్రెండ్స్ అడిగితే చేశాను తప్ప యాక్టింగ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కదా, ఎప్పుడు సింగింగ్. ఓకే, నీ కెరీర్లో ఏదైనా ఇబ్బందులు వచ్చాయా? ఒక అందమైన అమ్మాయికి వచ్చే ఇబ్బందులు అంటే అందం పరంగా ఇబ్బందులు అని ఏం లేదు సార్. అంటే మామూలుగా ఇప్పుడు నేను నా 5th క్లాస్లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత 18 years వచ్చేంత వరకు కూడా నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేయడం, లేదా గురువు గారి దగ్గర ప్రాక్టీస్ చేయడం అన్నీ చేశాను. అప్పటికి ఇండస్ట్రీలో కొంత పరిచయం అందరూ ఉన్నారు. మూవీస్ అలా ఏదో ట్రాక్స్ పాడటం, లేకపోతే కోరస్ పాడటం అవి చేసినప్పుడు ట్రాక్ పాడిన తర్వాత ఇది ఫైనల్ అయితే, అంటే ఒక మంచి పాట పాడిన తర్వాత ఇది ఫైనల్ అయితే బాగుండు, దాని ద్వారా మూవీలో పాడే అవకాశం నాకు వస్తుంది అని అనుకున్న సందర్భంలో చాలా మంచి సాంగ్ చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను సార్. అది సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ పల్లవి చరణం అన్ని మొత్తం పాటలు పాడేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ లిరిక్ కరెక్షన్ ఉంది, మళ్ళీ రావాలి అనుకుని వెళ్ళాను సార్. వెళ్ళిందంతా అయిపోయింది. సార్ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగా పాడు, ఈ సాంగ్ ద్వారా నీకు మంచి గుర్తింపు వస్తుంది అని అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏమంటే అది ఇంకా ఎలా చెప్పాలి అంటే అది నా అంటే దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ అది ఆ సాంగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే ఇంకొకరు పాడడం అంటే బేసిక్గా నా వాయిస్ నచ్చిందో నచ్చలేదో అంటే తెలియదు, బ్యాక్గ్రౌండ్ మనకి ఏం జరిగిందో తెలియదు. అలా కొన్ని సందర్భాల్లో చాలా పాటలు అలా వెనక్కి వెళ్ళడం జరిగింది సార్. అది కొంచెం చాలా మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అనమాట నా లైఫ్లో. చాలా మంచి పాటలు పాడాను, అలా వెనక్కి వెళ్ళడం. అలా ఏం పాట అది? చక్రి గారిది బావ మూవీలో ఒక సాంగ్ ఉంది సార్. అందులో తర్వాత ఫైనల్గా గీత మాధురి పాడింది సార్ సాంగ్. అది యాక్చువల్లీ నేనే పాడాను. ముఖ్యంగా అమ్మాయిలలో చాలా ఈగోస్ ఉంటాయి కదా, మేల్ సింగర్స్ ఈగోస్ మాత్రం ఏమీ లేదు సార్. తర్వాత గీత పాడిన తర్వాత నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. నేనే తర్వాత గీత ఫోన్ చేసి నేను చెప్పాను, చాలా బాగా పాడాను గీత, ట్రాక్ నేనే పాడాను అది అని చెప్పి. ఈగోస్ అయితే అసలు మీ సిస్టర్ కూడా సింగర్ సింగర్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి సాంగ్ వచ్చింది అనుకోండి, ఇద్దరిలో ఎవరో ఒకరే పాడాలి ఈ పాట అని ఏదైనా నాకు ఆఫర్ వచ్చింది అనుకోండి, ఎవరు త్యాగం చేస్తారు? ఒకవేళ నాకే వచ్చింది అంటే అక్క వెళ్ళము కాపాడు, ఎవరైనా పాడొచ్చు అని ఒక ఆఫర్ వచ్చింది. ఓకే సార్, అంటే అలా ఏం లేదు, ఇద్దరు ఎవరికి వచ్చినా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరు త్యాగం చేస్తారు అంటున్నాను. త్యాగం ఏం కాదు సార్. అంటే బేసిక్గా మా ఇద్దరులో ఏంటి అంటే పర్టికులర్ ఈ మెలోడీ సాంగ్ పాడితే శృతి నువ్వు పాడు అక్క నాకు సజెస్ట్ చేస్తుంది, లేదా ఏదైనా వెస్టర్న్ సాంగ్ వస్తే అక్క నువ్వు పాడు నీకు బాగుంటుంది అని నేను సజెస్ట్ చేస్తాను. అలా పేమెంట్ పెట్టి బేసిక్ గా ఏంటంటే ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉంటుంది, అక్క తను నాకు ఈ సాంగ్ పాడు. యాక్టింగ్ అన్నది అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు, ఉందని విన్నాను, బాగా ఉంది అని విన్నాను. బాగా నేను యాక్టింగ్ అంటే బేసిక్ గా ఇంట్లో డాడీ ఓకే మంచి క్యారెక్టర్ వస్తే చెయ్యి అని చెప్తారు, కానీ బాగా ఇంట్రెస్ట్. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఇష్టమైన మ్యూజిక్ అంటే నా లైఫ్ మొత్తంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్లో ఒక్కటైనా పాట ఖచ్చితంగా పాడాలి అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్? అలా ఓకే ఒక్కసారైనా ఒక్క పాట పాడాలి ఈ మ్యూజిక్ డైరెక్టర్లో అనుకున్నాను. ఇష్టమైన డైరెక్టర్, ఇష్టమైన ఫిలిం డైరెక్టర్? బాబు ఇప్పుడున్న వాళ్ళు రాజమౌళి గారు. సపోజ్ రాజమౌళి గారు ఒక డేట్ ఇచ్చి ఫలానా సినిమాలో నా దాంట్లో హీరోయిన్ అన్నారు, అదే టైంకి అదే రోజు ఏఆర్ రెహమాన్ గారు పాట పాడమన్నారు, ఏ సెలెక్ట్ చేసుకుంటారు?
దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ రాజమౌళి గారు డైరెక్టర్, దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యూజిక్ కాబట్టి దానికి వెళ్తానేమో, దానికే వెళ్తాను సార్. రాజమౌళి గారి చేత ఏఆర్ రెహమాన్ గారికి కాదు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ రాజమౌళి గారు, ఏఆర్ రెహమాన్ గారే అయి ఉంటారు. అలా ఉంటే ఇంకా ఇంకా దేవుడు అదృష్టం, దేవుడు ఇచ్చిన అదృష్టం. చెప్పినా కూడా ఈ జనాలకి ఇప్పుడు ఇంతమంది బాలు గారు పాడారు, ఇది ఇప్పుడు నేను పాడితేనే ఆడియో సేల్ అవ్వాలి, కృష్ణ పాడితేనే అలా లేదు. పాట బాగుందా లేదా, సినిమా హిట్ అయిందా లేదా.